ప్రియమైన వారలారా, దేవుని అనాది సంకల్పము లోకరక్షణార్థమైనటువంటి శిలువ యజ్ఞము, యాగము. మన కాలములో వీటి యొక్క అనుభవము మనం లేని వారం, చూసిన వారం కాదు, అనుభవించిన వారం కాదు. మరి విశేషంగా దీని ఆరంభము కూడా మనము కానీ, మనకి ముందు 7 తరాల వారు కానీ ఎరిగినది కాకపోయినప్పటికీ, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని చరిత్రను అద్దం వలె మన కన్నులకు చూపించుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథము ధ్యానముల ద్వారాగా ఇట్టి కార్యములు ఆచరించుట వలన మనలోని విశ్వాసము గట్టిపడుచు ఉన్నదని విశ్వాసముతో పిల్లరా ఈ దిన శిలువ ధ్యాన కార్యక్రమంలో ఏకీవించిన మీ అందరికీ కృపయు సమాధానమును పరమదేవుడు దయచేయునుగాక. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా, యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా, మన దోషము నెడబాపు ఈ సంతాప మరణ యాసంబు చే సోదరా, మన దోషము నెడబాపు ఈ సంతాప మరణ యాసంబు చే సోదరా. చాలు పిల్లరా, క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ధ్యానం. దైవజనుడు ఈ 2 ప్రాముఖ్యమైన సూక్తులను తెలియజేశారు. ఒకటేంటంటే, యేసుక్రీస్తు శిలువ ఎప్పుడు ధ్యానం చెయ్యి మనసు పెట్టి దోషముల పరిహారము నిమిత్తము. రెండవ అంశం ఏమిటంటే, దిన ప్రార్థనలు చేయుట ద్వారాగా దేవుడు మన ఆత్మలను బలపరుస్తారు కాబట్టి అనుదినము ప్రార్థన చేయమని బైబిల్ మిషన్ వారికి ప్రాముఖ్యమైన ఈ 2 సూక్తులు మన తండ్రి గారు మనకు తెలియజేస్తూ, పిల్లరా మరి అధికముగా మరి ఆత్మకూటాలు, అలాగే సన్నిధి కూటాలు, అలాగే శిలువ ధ్యాన కూటాలు అధికముగా జరిగించిన దైవజుని యొక్క ఆత్మ ప్రేరణ బట్టి ఇవాళ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా, ప్రపంచమందంతట కూడా బహుగా వ్యాప్తి చెందింది ఈ బైబిల్ మిషన్ యొక్క సేవలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత రాత్రి పౌలు గారిని దేవుడు పిలిచిన కారణమున దాని యొక్క విశేషములు ఆయన గుర్తెరిగిన వాడై ఉండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో సంగతిని మనం ధ్యానిస్తూ, సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేన్ని నేను ఎరగకుండును అని ఆయన ప్రకటిస్తూ, పిల్లరా సిలువకున్న విలువలు మరి సర్వలోకమునకు తెలియచేస్తూ ఉంటుండగా ఆయనకు బయలుపరచబడినటువంటి మర్మము పరలోకంలో ఉన్న పరిశుద్ధులకు కానీ, దూతలకు కానీ, జ్ఞానులకు కానీ,
ఈ శిలువ యొక్క వివరం తెలియదని, దాన్ని తెలియచేయడానికే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న సంఘము ద్వారాగా పరలోక పరిశుద్ధులకు కూడా ఇవాళ శిలువ వార్తను దేవుడు అందిస్తున్నారు. కాబట్టి పరలోక పరిశుద్ధులు, ఈ నరలోక పరిశుద్ధులు పారమార్థ విషయాల్లో బంధువర్గం అవుట కొరకు దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తున్నారని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8, 11 వచనాలలో ఉన్న సారాంశమును మనం ధ్యానించుట జరిగింది. ఆ అంశములో మరి పరలోకమందున్న వారికి మరుగైన ఈ విషయాలు శిలువ ధ్యానముల ద్వారాగా దైవజనుడు పౌలు గారు ద్వారాగా స్థాపనైనటువంటి సంఘమును బట్టి, ఆ సంఘము శిలువ ధ్యానము కొరకే దేవుడు పౌలు గారిని ఏర్పాటు చేసి సంఘ స్థాపన చేయించారని, ఆయన వలన స్థాపింపబడిన ప్రతి చోట శిలువ తప్ప మరి దేనిని నేను ఎరగను, శిలువను గురించే చెప్తాను, శిలువ విషయాలే తెలియజేస్తాను. ఈ సంగతులు మన సంఘమైన మనం నేర్చుకుని మనము పరలోకములో ఉన్న వారికి అందించవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టారని గత రాత్రి వాక్యంలో ధ్యానించాం. అదే సమయంలో ఏర్పాటులో ఉన్నవారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, పౌలు గారు శిలువ వార్త కొరకు నియమింపబడిన వారని, అలాగే దైవజనుడు దేవుని ఏర్పాటులోనికి రావలసి వచ్చిందని, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడని, దైవజనుడు దేవుని ఏర్పాట్లోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏర్పాటు బైబిల్ మిషన్ను స్థాపించుకున్నారని, బైబిల్ మిషన్ దేవుని ఏర్పాటు అయి ఉంటే బైబిల్ మిషన్ సంఘములో ఉన్న బిడ్డలు కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవారని, కాబట్టి ఇలాంటి సంగతులన్నీ రోమా పత్రిక 16వ అధ్యాయం 25, 27 వచనాల వరకు చెప్పుకుంటూ వెళ్ళి సమయము చాలక వాటిని ముగించా. సరే, ఈ దిన పాఠంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేసి అంతా చదవను కానీ, కొరింథీ పత్రిక 1 అధ్యాయం 16వ వచనం నుంచి, స్టెఫెనీ ఇంటి వారికి బాప్తీసం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తీసం ఇచ్చి తినేమో నేను ఎరగను. బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీలకు ఈ సంగతిని తెలియచేశారు. కొరింథీలను గురించి పౌలు గారి యొక్క ఆవేదన మీకు చాలాసార్లు నేను చెప్పాను. కొరింథీ పట్టణస్థులు 10వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కొరింథీల యొక్క వాడుక, వారి విధానము ఎలా ఉందంటే, పిల్లరా 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం 10వ అధ్యాయము 6వ, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరముగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. విగ్రహాలు అంటే భక్షకులు అని అర్థం. తినేవారు త్రాగేవారు అంటే తినడం తాగడం తప్ప అండి? కాదు. మితిలేని తిండి, మితిలేని త్రాగుడు మరి హానికరమైనవి. కాబట్టి కొరింథీలో ఉన్నవారు వాడికి ఏంటంటే తినడం త్రాగడం అవి ఉంటే వాళ్ళు గ్యాదర్ అవుతారు, వాళ్ళు సమావేశం అవుతారు. వారు అది కార్యక్రమం ఏదైనా కానీ వారి ప్రాముఖ్యత ఏంటంటే తిండి, దప్పికి తీర్చుకోవడం. ఇవి
వారి వినోదంగా పాటించారు కాబట్టి వారిని గురించి ఈయన తెలియజేస్తూ మరి సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని చెప్తూ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అని అన్నారు. ప్రభువా, ఆత్మదేవుని యొక్క ప్రేరణను బట్టి మీరు మా ముందుంచిన సందేశమును ధ్యానింపగోరుచున్నాను. నన్ను బిడ్డలను నీ ఆత్మవశములో ఉంచి సిద్ధపరుచు. వాక్యమై ఉన్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. సిలువా మోసినావా, శ్రమల కోర్చినావా, యేసునాథా సత్య జీవ స్వర్గమునకు సుదారి సత్య జీవ స్వర్గమునకు సుదారి ఆహా దోషములే మహావేదన పెట్టేన మోక్షరాజా సర్వ సత్య సంపూర్ణ ప్రదీప సర్వ సత్య సంపూర్ణ ప్రదీప. ఈ సిలువను మనం నిన్న ధ్యానించిన సంగతులలో ఒకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ ఎందుకు చదివిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని అనుకోవద్దు. ఒక్కసారి దాన్ని కంటిన్యూషన్ కొరకు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, దేవుడు మన ప్రభు అయిన యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఈ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. దేవుడు క్రీస్తు ద్వారాగా ఈ నిత్యత్వాన్ని ఏర్పాటు చేస్తూ పరలోకములో ఉన్న ప్రధానులకు కానీ అధికారులకు కానీ ఎవరికి తెలియని సంగతులు తెలియచేయడానికి నన్ను ఏర్పాటు చేశారని చెప్పి ఈ పౌలు గారు సంఘానికి ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ కొరింథీ పత్రిక నిన్న చదివినటువంటి భాగంలో 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనము 8వ వచనాన్ని మనం చదివితే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. అక్కడ ఏమన్నారు? పూర్వీకులకు తెలియపరచబడలేదు, పరలోకములు ఉన్నవారికి తెలియపరచబడలేదు. యేసుక్రీస్తు జరిగించిన నిత్యత్వమును గురించి, నిత్య జీవమును గురించినటువంటి సంగతులు వాటిని తెలియపరచుటకే నా ద్వారాగా సంఘస్థాపన చేయించి ఆ సంఘాన్ని సిలువ వార్తతో నింపి ఈ సంఘము ద్వారాగా పరలోకములో ఉన్న వారికి ఈ వర్తమానము
చెప్పవలసిన బాధ్యత దేవుడు సంఘం మీద పెట్టారు అని గత రాత్రి మనం ధ్యానించాం. ఇప్పుడేమంటున్నారంటే దేవుని జ్ఞానం మరుగైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగతుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. అంటే పిల్లలారా, ప్రభువుని చూసిన వారు ఉన్నారు, ప్రభువుని వెంబడించిన వారు ఉన్నారు, యేసు ప్రభు ద్వారా ఉపకారం పొందిన వారు ఎందరో ఉన్నారు, స్వస్థత పొందిన వారు ఎందరో ఉన్నారు, ఆయన్ని కొనియాడిన వారు ఉన్నారు, గౌరవించిన వారు ఉన్నారు, గణపరిచిన వారు ఉన్నారు. కానీ ఎందుకు చేస్తున్నారో ఎవరికి కారణం తెలియదు. ఆ కారణము వారికి మరుగు చేయబడింది కాబట్టి దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. పౌలు గారిని దేవుడు ఎందుకు రక్షించాడంటే, రాజుల్ని, ఇశ్రాయేలీల్ని, అన్యజనులను నా కొరకు నీవు రక్షిస్తావు, అందుకే నేను నిన్ను ఏర్పాటు చేశాను కాబట్టి అని చెప్పి దేవుడు శిలువ ప్రభావం అంతా పౌలు గారికి తెలియజేసి పౌలు గారి ద్వారాగా సంఘాన్ని ఏర్పాటులోకి తెచ్చి ఆ సంఘము శిలువ వార్తకు సాక్ష్యముగా చేసి ఆ శిలువ వార్త నాటి నుండి పౌలు గారి ద్వారాగా దాన్ని ప్రబలింపచేసి క్రీస్తు అనంతరము శిలువ విలువను బహిర్గతం చేశారు. ఆయన మోసిన నాడు దానికి విలువ రాలేదు. ఆయన ఆ శిలువ మోసేటప్పుడు కొందరు స్త్రీలు వారి గుండెలు బాదుకుంటూ కేకలు వేసుకుంటూ ఆయన వెంబడించి రోదన చేసినప్పుడు, నా నిమిత్తం ఏడవకండి కానీ మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నప్పుడు కూడా ఆ శిలువను గురించిన సంగతి వారికి తెలియలేదు. ఆ తర్వాత ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత కూడా శిష్యులకు కూడా సంగతి తెలియదు. అందరికంటే కడపటివాడిగా అనబడినటువంటి ఈ పౌలు గారు రక్షణ పొందిన తర్వాత దేవుడు నిన్ను సిలువకు సాక్షిగా నియమించాను అన్నట్టుగా సిలువ బాధ్యత పౌలు గారికి ఇచ్చి, నీ ద్వారాగా స్థాపనైందే ఏర్పాటు సంఘమని ఆ ఎఫెసీ పత్రికలో చెప్పి, దీన్ని మరలా కొంతమంది మాత్రమే పాటిస్తుంటుండగా సిలువను చెప్పాను రాత్రి. లూథరన్ మిషన్ వారు పాటించేవారు, సిఎస్ఐ వారు పాటించేవారు, సెవెంత్ డే మిషనరీ వారు పాటించేవారు. వారు అంతరంగంగా లోపలే పాటించారు కానీ బహిరంగానికి రాలేదని. ఆ తర్వాత దాన్ని బహిర్గతం చేయడానికి మరి యుగాలే మారిపోయే, తరాలు మారిపోయిన అప్పటికి దేవుడు దేవదాసయ్యను సైన్యంలోకి యువరాజులే బయటకు రమ్మని పిలుచుకున్న తర్వాత ఆయన ద్వారాగా మళ్ళా సన్నిధి కోటాలు, శిలువ ధ్యాన కోటాలు ప్రబలపరిచి మాకేం చెప్పేవారంటే, అబ్బాయి శిలువ ధ్యానం చేసేటప్పుడు ఒక బ్యానర్ రాసి పెట్టి బయట చర్చ్ బయట బ్యానర్ విధిగా పెట్టి 40 దినములు శిలువ ధ్యానములు అని చెప్పి ప్రకటించి శిలువ ధ్యాన కోటాలు పెట్టమని పెద్దలైన వారు చెప్పారు. ఇప్పటికీ అదే మనకు వాడుక. ప్రతి కార్యక్రమం బయట ఏం పెడతాం? ఫ్లెక్స్ పెడతాం. ఎందుకు? డబ్బులు ఎక్కువై కాదు, ఆయన మీతో చెప్పింది, దేవుడు మనకేం చెప్పారో అది మనం చెయ్యాలి. ఇలాగ చేయడం వలన మరి కాకినాడ ప్యారిస్లో ఉన్న సావుకుల మీద ఆరంభంలో చాలా తిరగబాటు వచ్చింది. ఎవరి ద్వారాగా? సంఘ గురువుల ద్వారాగానే, పల్లెల్లో ఉన్న సంఘాల గురువుల ద్వారాగా, పట్టణాల్లో ఉన్న సంఘ గురువుల ద్వారాగా జనం అందరినీ ఆకర్షించేస్తున్నారు. జనం అందరి మీ దగ్గర రప్పించేస్తున్నారు. 40 రోజులు కోటాలు పెట్టేస్తున్నారు. కోటాలు పెట్టమని ఎక్కడుంది చూపించి, మీకు చెప్పిన దేవుడు మాకు చెప్పద్దు. ఇలాంటి అపోహలు ఎన్నో పుట్టించి కలహాలు పుట్టించారు. చాలా కలహాలు ఫేస్ చేసాం. కాలక్రమంగా దేవుడు దాన్ని సద్దు మనగ చేశాడు. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. క్రొత్త విషయములు లేనిదేయి క్రొత్త విషను ఎందుకు రావలేను, క్రొత్త విషయములు లేనిదేయి క్రొత్త ఎందుకు రావలేను, కొత్త విరాగా
అన్ని మిషనులు క్రొత్తవి రాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘామేకులు గొప్పగా పెరిగి మేఘామేకును మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలెను. సిలువ శ్రమ ద్వారాగా సిలువను మోసి ప్రయాసపడితేనే గాని నరరూపము దాల్చినటువంటి దేవునికి మోక్ష ప్రవేశానికి మార్గం దొరకలేదు. కాబట్టి ప్రభు సిలువ ఎందుకు మోసారంటే, ఒకటి లోక పాపముల నిమిత్తం, రెండు నరుడు మోక్షమునకు ఎగుట కొరకు, మోక్షంలోనికి వెళ్ళుట కొరకు. చాలాసార్లు చెప్పాను, కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారు వారి చెల్లెలు మోక్షం వెళ్ళడానికి దారి చెప్పవా అన్నయ్య అని తన అన్నగారిని ప్రశ్నిస్తే, కాలజ్ఞానం ఎంతో చెప్తున్నావు, ఎన్నో భక్తిర స్వభావాలు చెప్తున్నావు, ఎన్నో నరలోక పరలోక పాతాళలోక సంగతులను చెప్తున్నావు, ఈ పాతాళ లోకంలో పడిపోకుండా పరలోకానికి వెళ్ళడానికి దారి చెప్పవా అన్నయ్య అని అడిగితే, రెండు కర్రల నిచ్చెనేసి ఎక్కి చూడవే చెల్లమ్మ అని అన్నారు. రెండు కర్రల నిచ్చెన అనగా ఒకటి నిలువు కర్ర, ఒకటి అడ్డకర్ర. వీటికి వివరాలు కూడా ఉన్నాయి. అసలు ఈ నిలువు కర్ర దీని పని, అడ్డుకర్ర దాని పని, దాని వివరం కూడా ఉన్నాయి. అయితే పిల్లలారా, ఈ వివరాలన్నీ ఎవరికి కావాలి? సంఘానికే కావాలి. ఎందుకు కావాలి అంటే, ఇంతకు పూర్వం పరలోకానికి వెళ్ళిన వారికి సిలువ వార్త సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు? పరలోకానికి వెళ్ళలేదు కానీ పరదేశులో నిలవ చేయబడ్డారు. అనగా దేవుడు పెట్టే పరీక్ష కొరకు వారు నిలవ చేయబడ్డారు. దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, మహిని వేసే మహాశ్రమలు పొంది మహిమకు వెళ్ళిన గదే మహిమ కోరని మనుజుడెవడు మర్యాదగా ఎవరిస్తారు కదా. ఇది మన అనుభవంలో ఉంది. అంటే తెలియక అది ఇది చేసేస్తే, ఏదో ఇందాక విగ్రహం గురించి చెప్పుకున్నట్లుగా అలాగా అది ఇది చేసేస్తే పరలోకానికి వెళ్ళిపోతామనుకుంటే, అది దేవుని డిక్షనరీలో హిస్టరీలో లేదు. అలా లేదు. దేవుని చిత్తమును జరిగించువాడే దేవుని సన్నిధికి ప్రవేశిస్తాడు. ఆ సంగతి మనం ప్రక్కన పెడితే పిల్లలారా, ఇప్పుడు వీళ్ళు పరదేశంలో ఉన్నవారికి భూమి మీద ఉన్న సంఘము సిలువ వార్తను బాగుగా ఎరిగి దానిని ఆత్మధ్యానాల ద్వారాగా పరలోకం వరకు దాన్ని ప్రకటించాలన్నమాట. ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తాము అంటే, తండ్రి గారు అన్నారు, పరలోక పరిశుద్ధులు ఈ నరలోక పరిశుద్ధులు. చాలు, మనకు పాటలు తెలుసు కాబట్టి టైం త్వరగా ముగిందాం. కాబట్టి పిల్లరా, మరి ఈ పరలోక పరిశుద్ధులు నరలోక పరిశుద్ధులు పరమార్థ విషయాల్లో బంధుమిత్రులు కావాలి అంటే, భక్తి విషయంలో వారి దగ్గర, శిలువానుభవం విషయంలో భూమి మీద ఉన్నవారు శ్రమానుభవము, భక్తి విషయంలో పరలోకంలో ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళిపోయిన వారికి శ్రమానుభవం అవసరమే, భక్తి చేసి పరంలోకి వెళ్ళిన వారికి వారి యొక్క అనుభవం ఈ శ్రమ పడుతున్న సంఘానికి కూడా అవసరమే. కాబట్టి ఈ రెండు అవసరాలు కలయిక అయిన తర్వాతే సార్వత్రిక సంఘము మహిమ ప్రవేశం జరుగుతుందన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే, ఈ మహిమను, ఈ సిలువ మహిమను, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి 7వ వచనం 2 కొరింథీ 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగయ్యుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తమే. ఆగండి, మన మహిమ నిమిత్తం. ఇప్పుడు మహిమ అన్న పదానికి అర్థం తెలియదు చాలామంది.
మనం అంటే మన గురించి కూడా మనకు అవగాహన తెలియనటువంటి సంఘాల్లో సమాజంలో మనం ఉన్నాం. మనం గురించి మనకు మెరగకపోయినా మనల్ని రక్షించిన వానికి మనను గురించి బాగా ఎరుగును. మనల్ని ఎలాగ దిద్దాలో, ఎలాగ శుద్ధి చేయాలో, ఎలాగ సిద్ధపరచాలో, ఎలాగ మనం సిద్ధపడితే ఎలాగూ ఆ పరదేశంలోనికి వెళ్ళి దేవుని న్యాయపీఠం దగ్గర కూర్చోవడానికి అర్హత కలుగుతుందో, ఆ తర్వాత జయించడానికి, తాను జయించిన వారిని అందరినీ తనతో కూడా తన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి ఆ తర్వాత ఆయన తీసుకుని వెళతారు. అయితే 8వ వచనం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండని ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. వారు సిలువ వేశారు, సరే ఏదో చేశారు, తెలుసో చేశారో తెలియక చేశారో జరిగిపోయింది. దాన్ని తెలియజెప్పడానికి, ఆ సిలువను మరి వివరంగా తెలియజెప్పడానికి కొత్త సంగతులు అనగా సిలువ సంగతులు, స్వార్థ సంగతులకు అపోస్తులు పరిమితమైతే, సిలువ సంగతులు అపోస్తుడైనటువంటి ఈ పౌలు గారు పరిమితమైతే, పౌలు గారి యొక్క సిలువ వార్త ద్వారాగా అన్ని మిషన్లు ఈయన ఏర్పాటులో ఉంటే ఈయన బట్టి అన్ని మిషన్ల వారు గొప్పగా పెరగాలి మేఘంలోనికి. అయినా జరగలేదు. అయినా జరగకపోవడం వలన వీళ్ళరు కొంతమంది మాత్రమే రహస్యంగా అంతరంగికంగా వారి వారి సంఘాల్లో జరిగిస్తుంటుండగా దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచి సైన్యం నాకు యువరాజు వల్లే బయటకు రమ్మని, రావడానికి ససేమరి ఇష్టం లేనటువంటి భక్తుణ్ణి దేవుడే బలవంతం చేసి బయటకు తెచ్చి మొదట సన్నిధి కోటాలు, చెప్పండి దేనికి సన్నిధి కోటాలంటే నరలోక పరలోక పరిశుద్ధుల సహవాసం కొరకు. నన్న అర్థమవుతుందిరా? నరలోక పరలోక పరిశుద్ధుల సహవాసము లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం చేస్తాము, వాళ్ళ చిత్తం ఏదో వాళ్ళు చేస్తుంటారు. అర్థమైందా? పరలోకంలో ఉన్న పరిశుద్ధులు వారి అనుభవం ఏదో వారు చేస్తూ ఉంటే, భూలోకంలో ఉన్న సంఘము తన అనుభవం ఏదో తాను చేసుకుంటూ పోతూ ఉంటే, వీళ్ళారా మరి ప్రభు ఈ సహవాసం ఏర్పడకపోతే ఒక్క సంఘము, ఒక్క మంద, ఒక్క కుటుంబం కాదనమాట. ఒక్క సంఘము, ఒక్క మంద, ఒక్క కుటుంబం కావాలంటే దేవుడు ఒక్కడే, దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసనే నరుడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట పరిశుద్ధ పౌలు గారు చెప్తారు. ఈ సంగతులన్నీ పౌలు గారు చాలా విపులంగా చెప్పారన్నమాట. దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసనే నరుడు. ఇప్పుడు ఈయన ద్వారాగానే ఈయన శ్రమపడి, ఈయన శ్రమలు జయించి లోకానికి జయజీవనం ఇచ్చుట కొరకు సిలువను మోసి, సిలువ మీద తన ప్రాణాన్ని బలి అర్పణగా అర్పించి, అనగా దేవుడికి చావు లేదనడానికి రుజువుపరచడానికి, నమ్మువారికి చావు ఉండదు నవరూపము కలుగుతుందని బహిర్గతపరచడానికి, సిలువను ఆశ్రయించిన వారికి అందరికీ విమోచనము. చెప్పండి. చాలామంది చూడండి, తెలుసో తెలియకో ముందు మెడలో సిలువ వేసుకుంటారు. వేసుకోరా? ఈ సంగతి తెలియని క్రైస్తవులేమో తాబీదులు వేసుకుంటారు. వేసుకోరా? చెప్పండి. వేసుకుంటారా? వేసుకోవచ్చా? తాబీదులు కట్టించుకునేవాళ్ళు మీరేటి పిల్లలకు కూడా మీరు కట్టరు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ కన్నది నువ్వేంటి, నీ అమ్మో నీ నాన్నో కట్టడం ఏంటి అంటే ఒక దెయ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం అన్న. తాబీజు యొక్క విలువ తెలిస్తే అసలు దాని జోలికి ఎవరు వెళ్ళరు. తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు చాలామంది. సరే, అదే మన ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు అయిన ఈ మధ్యవర్తి ఈ సిలువను మోసి, ఈ సిలువను మీద ఆనుకొనుట ద్వారాగా నేను మోక్షంలోకి వెళ్ళినట్లుగానే
సిలువ శ్రమానుభవంలోకి వచ్చిన వారందరూ కూడా మోక్షంలోనికి రావడానికి ఈ సిలువ యాగం. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయని దయగల పాత్ర. ఈ లోకము కొరకు, ఈ నరుడి కొరకు ఆయన చేస్తే కొరడాలతో కొట్టినోడు ఒకడు, ముళ్ళతో కొట్టి కూర్చున్నాడు ఒకడు, ముళ్ళతో కొట్టినాడు ఒకడు, బళ్ళింతో పొడిచినోడు ఒకడు, ముఖం మీద ఉమ్మి వేసినోడు ఒకడు. వీళ్ళ కొరక ఆ మహనీయుడు ఎంత త్యాగం చేసింది. అవును, ఎందుకంటే వాళ్ళు వేసిన ఇత్తనాలే మనం. అంటే మన పూర్వీకులు చేసిన పాపాలు అపారమైన కృపను బట్టి అవి మన మీద లేకుండా ఎత్తివేయడానికి దేవుడి వాళ్ళ మనల్ని ఏర్పాటు సంఘంలోనికి తెచ్చి అన్ని సంఘాలు వారికి, అన్ని మిషన్ల వారికి. ఇప్పుడు సిలువ ధ్యానం లేని సంఘం అంటే ఎక్కడ ఉండదు. కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా, పాట ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఏదో పాట పాడుకున్నా, ఏదో ప్రార్థన చేసుకున్నా, ఏదో బోధ చేసుకున్నా, అంటే ఏం చేస్తున్నట్టు? బంధన. సంఘము చెదిరిపోకుండా బంధిస్తున్నారు. రాత్రి అన్నాను ఏంటి, బైబిల్ మిషన్ దేవుని ఏర్పాటైతే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న మిషన్లోనికి వెళ్ళొద్దని బోధకులు ఆపుతున్నారంటే వారు ఏమనుకోవాలి? వారిని దేవుడి ఏర్పాటులోనికి రావద్దని కొందరు అనుకొని ఆగిపోయి కొందరిని ఆపు చేయబడుతూ ఉన్నారు అంటే వారిని ఏమనుకోవాలి? దేవుని ఏర్పాటులో ఉన్నవారు అనుకోవాలా? దైవ విరోధి ఏర్పాటులో ఉన్నవారు అని అనుకోవాలా? ఆలోచించండి. వాళ్ళు అలాగే వీళ్ళు ఇలాగ అనేసి ఊరుకోవడం కాదు. నీ జ్ఞానం ఏంటో, నా జ్ఞానం ఏంటో, మన జ్ఞానం ఎంతో పదును పెట్టి చూడవలసిన పని దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి పూర్వీకులకు ఈ సంగతి తెలియలేదు. పరలోకానికి వెళ్ళిపోయిన వారికి కూడా సంగతి తెలియలేదు. తెలియకపోగా కడపటి కాలం వారమైన మనం ఇప్పుడు ఏర్పాట్లోకి వచ్చిన బైబిల్ మిషన్ ద్వారాగా అన్ని సంఘాల వారికి సంగతి తెలుస్తుంది అయ్యా. అంటే ఇప్పుడు వారికి విధానం తెలియదు. అర్థమవుతుందా? విధానం తెలియదు. నేను ఒక విశ్వాసికి దురాత్మ పట్టిందని ప్రార్థన చేయడానికని వెళ్ళాను. ఒకానొకప్పుడు దురాత్మ పట్టిందని చెప్పి ప్రార్థన చేయడానికని వెళ్తే వాళ్ళు సమీప బంధువు మన సాతాను ఎదిరింపుల పుస్తకం వాడు తీసేసుకొని మంచం మీద మోచేతులు ఆంచుకొని మంచానికి ఆనుకొని కూర్చొని సాతాను ఎదిరింపులు చదివేస్తుంది ఆ తల్లి. ఎవరు చెప్పారో మరి చెప్పుంటారు, పుస్తకం కూడా ఇచ్చారన్నమాట. మనం అంతా దొందే కదా, దేవుడి దగ్గరే విభజింపబడతాం. కానీ సమాజ కార్యక్రమాలు, సంఘ కుటుంబ కార్యక్రమాల్లో అందరూ ఒకటే. అవిశ్వాసులతో విశ్వాసులు హత్య జీవిస్తారు. ఇక దీంట్లో ఏ భేదం లేదు. వాళ్ళు నోటితో చెప్తున్నారు, నేను నోటితోటి చెప్పేయడమే కదా, వాళ్ళు చదివి చెప్తున్నారు, నేను చదివి చెప్పేయడమే కదా అనుకుంటున్నారు. కానీ మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవమోదురు. ఏ భక్తుడైనా కానీ, ఏ బోధకుడైనా కానీ అనుభవం ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అది ఏ మిషన్ అయినా కానీ, ఏ సంఘగాపరైనా కానీ అది అంతరంగంలో లేకుండా పెదాలతో మాట్లాడితే మొన్నటి రాత్రి చదివాం, నోటి మాటలతో నా దగ్గరకు వస్తున్నారు, పెదవులతో గనపరుస్తున్నారు. కార్యం జరగదు అలాగా. కాకపోతే ఏంటంటే బైబిల్ మిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దైవ లక్షణాలు స్తుతి చేస్తున్నారు, పుస్తకం ఉంది. సాతాన్ని ఎదిరిస్తున్నారు, పుస్తకం ఉంది. సమర్పణ ప్రార్థన చేస్తున్నారు, పుస్తకం ఉంది. రాకడ ప్రార్థన చేస్తున్నారు, పుస్తకం ఉంది. ప్రకటన గ్రంథం స్తుతులు చేస్తున్నారు, పుస్తకం ఉంది. నాకు ఒకసారి ఇవ్వా అంటే తీసుకెళ్ళి ఇస్తాం మనం. అంత మాత్రం కార్యం అయిపోద్దా? అలాగైతే బైబిల్ నీ దగ్గర లేదా? బైబిల్ అందరి దగ్గర ఉంది కదా. ఉన్నంత మాత్రం కార్యం అయిపోతుందా? ఏమర్రా? ఇది ఎందుకున్నదంటే మనలను బలపరచుట కొరకు.
విశ్వాసైనా, బోధకుడైనా, భక్తుడైనా ఎవరైనా అంతరంగంలో స్థిరపడాలి. అంతరంగములో స్థిరపడాలి. దావీదేమంటారు? అంతరంగమున నీవు సత్యమును కోరుదువు. ఒకసారి 50వ కీర్తన చూడండి. 50వ కీర్తన 2-3 వచనాలు ఒకసారి చదువుతారా? 51వ కీర్తన 51వ కీర్తన చదవాలి. నా దోషం పోవునట్లు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నా పాపం ఎప్పుడు నా ముందే ఉంది. నీకు కేవలము నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసినాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు. నీతిమంతుడుగా అగుపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపంలో పుట్టినవాడను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం నీవు అంతరంగమున సత్యం కోరుచున్నావు అని పైన ఉంటుందన్నమాట. నీవు అంతరంగంలోనే సత్యం కోరుచున్నావు. అంతరంగమున నాకు జ్ఞానము తెలియజేయదు. చాలు, రైట్. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు దేవుడు ఎక్కడ జ్ఞానం పెడతాడు? పెదవుల మీద, నోటి మాటల మీద, కంటి చూపు మీద, చెవి వినికిడి మీద, కాలు బలం మీద, చేతి ఓటం మీద అంటే కాదు. అంతరంగములో జ్ఞానం ఉంచి అప్పుడు తన కార్యం జరిగించుకుంటాడు. అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు కానీ మేము చేస్తున్నాం, వాళ్ళు వెళ్తున్నారు కానీ మేము వెళ్తున్నాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు వాక్యం చదువుతున్నారు మేము వాక్యం చదువుతాం అనుకుంటే మోసపోతారు పిల్లలు. అది కరెక్ట్ కాదు. మనసు యేసుని కథపై మలిచి యోచిస్తే నీ మాట, నీ పాట, నీ ప్రార్థన, నీ వాక్యము మహిమతో నింపబడుతుంది. దేవుడే స్వయంగా జరిగించుకుంటారు. ఈ సంగతి చాలామందికి మరుగైపోయి అది లోకాధికారుల్లో ఎవరికి తెలీదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. సిలువ వేసేవారు కాదు. కాబట్టి తరువాత పౌలు గారు ఈ సిలువను గురించి ప్రకటిస్తూ వచ్చాక 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, సిలువను గుర్చిన వార్త. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు మాత్రం మనకి నా పిల్లలయ్యున్న మీకు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా సరే, ఏటేటా సిలువ ధ్యానం చేస్తున్న బిడ్డలు మీకే చెప్తున్నాను. పిల్లలారా, ఇది నాకే అని ఎవరు అనుకుంటారో వారికే చెల్లుతుందని దైవజనుడు చెప్పారు. విని విడిచిపెట్టేస్తే చెప్పేసిన దేవుడు ఇక బాధ్యత వహించడు. పిల్లలారా, నాకైనా అంతే, మీకైనా అంతే, ఎవరికైనా అంతే. దేవుడు మన విషయంలో బాధ్యత తీసుకోవాలంటే ఆయన చెప్పింది చేస్తే తప్పకుండా మన విషయంలో బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నశించుచున్న వారికి వెర్రితనం. ఎవరు నశించేవారు? రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. ఎవరు రక్షింపబడుతున్నవారు? వింటున్నారు కదా? ముగింపులోనికి తీసుకొస్తాను. నశించున్న వారికి దేవుని శక్తి. ఎవరు నశించున్న వారికి వెర్రితనం. ఎవరు నశిస్తున్నారు? ఏమిటి ఆ వెర్రితనం? రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఎవరు రక్షింపబడుతున్నారు? ఏమిటి ఆ శక్తి? ఈ 2 విషయాలు అనగా నాశనము, రక్షణ. ఈ 2 విషయాలు మన జ్ఞానంతో ఆలోచించకుండా దేవుడే చెప్పినటువంటి దైవ జ్ఞానంతో మనం ఆలోచిస్తే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం పిల్లరా 3వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నా వరకు రావట్లేదురా, చదువుతున్నారు కానీ నా వరకు రావట్లేదు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే, అంటే ఎవరిలో
దేవుని వాక్యం నిలిచి ఉండడం లేదు, ఎవరికి వంట పట్టడం లేదో. చాలా మందులు వేసుకున్నాను కానండి జబ్బు తగ్గలేదు. ఒకసారి నేను కాకినాడ రైల్వే స్టేషన్ దగ్గర, చిన్నప్పుడు వెళ్ళండి ఇప్పుడు కాదు, అప్పుడు రోడ్లు ఖాళీగా ఉండి ఆడుకుంటున్నాను అన్నమాట. ఏంటి, సైకిల్ టైర్ పట్టుకొని పొలముక్క పట్టుకొని బండాట ఆడుకుంటారు కదా, ఆడుకుంటున్నాను అన్నమాట. అప్పుడు రిక్షావాడు ఇంకో రిక్షావాడితో అంటున్నాడు, ఒరే 2 ఏంటంటారు 2 క్వార్టర్లు దాకా నేను కిక్ ఇవ్వలేదంట. ఇవ్వలేదట. చిన్నప్పుడు విన్నాను అంటే చిన్నప్పుడు విన్నా. మరి ఎందుకో ఆ మాటలు నా హృదయంలో దేవుడు ఎందుకు పెట్టాడో, ఎందుకు జ్ఞాపకం నాకు తెలియదు. అంటే పిల్లలారా, అది కిక్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే వాడు నాశనం అవ్వాలి. వాడి నాశనానికి ఎవరిలో సువార్త ఉండదో వాడు నశించిపోతున్నాడు అనమాట. నశించిపోయేవాడిలో ఇది నిలవ. అమ్మ, ఎవరిలో వాక్యం నిలబడడం లేదో, సువార్త అనగా మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు. సువార్త అనేది రక్షించేదే కానీ శిక్షించేది కాదు. కాబట్టి ఈ రక్షణ వార్త, ఈ సువార్త దేవుని మాట. దేవుడు పరలోకంలో ఉన్నాడు, దుష్టుడు పాతాళంలో ఉన్నాడు. దుష్టుని చర్యలు చేసేవారందరూ పాతాళానికి దిగతారు, దేవుని చర్యలు చేసేవారందరూ పరలోకానికి ఎత్తబడతారు. ఇది మానవ జన్మమే చిత్రం, నీ కార్యములేవి చిత్రం. మానవ జన్మమే చిత్రం, నీ కార్యములేవి చిత్రం. నీ జీవమును నా జీవమునకై ధారబోసిన దేవా, నీ జీవమును నా జీవమునకై ధారబోసిన దేవా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. కాబట్టి దేవుని వాక్యం, దేవుడి దగ్గరకు వచ్చామంటే దేవుడు మాట్లాడుతున్నారు. వాక్యం అంటే ఏంటండి? దేవుడే. ఎవరా ఒప్పుకుంటారా? ఇలా చూడండి, నన్ను ఒకసారి మీరు బైబిల్లో ఏంటేంటో నేర్చేసుకుంటున్నారు, ఏంటేంటో పట్టేసుకుంటున్నారు. అలా నేను కూడా కొన్ని సంవత్సరాలే పట్టాను, కానీ నన్ను పట్టుకోవలసిన వాడు పట్టుకుంటే వరకు ఏమర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, వాక్యము దేవుడు అన్నవాళ్ళు చెయ్యి పైకెత్తండి ఒకసారి. దేవుడు వాక్యముతో చాలు దేవుడు వాక్యముతో నీతో నాతో మనతో మాట్లాడేటప్పుడు పట్టుకుంటే బెటరా, వదిలేస్తే బెటరా? ఏం చేస్తాం? చెప్పినంతకాలం చెప్తావు, ఇంట్లేదు పిల్లడు, ఏం చేయను? వదిలేస్తాం లేదా? మాట్లాడేటరా మన పిల్లోడే. మంచి చెప్తావు, చెడ్డ చెప్తావా? నువ్వు కన్నావు కాబట్టి నువ్వు చెడిపోయినా నీ బిడ్డకు మంచి మార్గాన్ని చెప్తావు, కానీ చెడు మార్గం చెప్తావా? చెప్పండి. ఇలా తల్లులు, పిల్లల కన్నా తల్లులు మీరు చెప్పండి, పిల్లల్ని చెడిపోమని ఎవరైనా చెప్తారా? బాగుపడమని చెప్తారు. ఒకవేళ చెప్పినా వినకపోతే ఏం చేస్తావు? వదిలేస్తావు, అంతే. అవునా కాదా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు? ఆయన జీవము నీ జీవంలో ఉంచి ఆయన గుణగణాలు మన గుణగణాలుగా మార్చివేసిన తండ్రి, ఆయనకే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇవాళ మీరు సిలువ వార్తను వినడానికి వస్తున్నారు. ఈ వార్తను ప్రకటించడానికి దేవుడు ఒక ఏర్పాటును చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో ఉన్నవారు సిలువను గురించి తప్ప మరి దేని గురించి ఎరగరు. సిలువ ధ్యానాల్లో సిలువ వార్తే, సన్నిధి కూటాల్లో సన్నిధి వార్తే, సువార్త కూటముల్లో సువార్త వార్తే.
ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదు. సందర్భం అనేది ఒకటి ఉంది కాబట్టి దానిని అనుసరించి మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఆ సందర్భానుసారంగా దేవుడు మనల్ని దృఢపరుస్తారు. మంచిది. కాబట్టి ఎవరిలో సువార్త స్థిరముగా ఉండదో వారు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మీరైనా నేనైనా సరే, దేవుని వాక్యం నాలో ఉండట్లేదంటే నాశనకరమైనది ఏదో నన్ను లాగుతుంది, నాశనకరమైనది ఏదో నన్ను త్రోవ తప్పిస్తుంది. ఆ నాశనకరమైనటువంటి దొంగ ఊపి నుండి నన్ను విడిపించుట కొరకు నా తండ్రి తన మాటలు మార్గము నాకు బోధిస్తూ ఉంటుండగా అవి వంట పట్టట్లేదంటే వ్యతిరేక శక్తి ఏదో నాలో ఉంది అని గ్రహించుకుందాం. దేవునికి స్తోత్రం. రెండో విషయంలోనికి వస్తే పిల్లలారా, దెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, దెస్సలోనికీ పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాలు. చెప్పాలంటే 2వ వచనం నుంచే చదవాలి, కానీ పెద్ద చాప్టర్ అయిపోద్దని చెప్పి క్లుప్తంగా 10వ వచనాన్ని చెప్తున్నాను. దుర్నీతిని పుట్టించు సమస్త మోక్షముతోనూ నశించుచున్న వారికి సాతాను కనపరుసు బలమును అనుసరించి ఉండును. దుర్నీతిని నీతి తప్పి దుర్నీతినే ప్రేమించి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దైవజనుడు అన్నారు, నీతి లేని నాకు తన సునీతిని దయచేసి నా స్వనీతిని త్రుంచివేశాడు. అంటే నాకు తెలుసని అనుకున్న దాన్ని దేవుడు పక్కన పెట్టాడు. తనకు తెలుసున్నదేదో పాటించడానికి నన్ను నియమించుకున్నాడు దేవుడని దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు కదా. అంటే పాటలన్నీ పాడితే మీకు అనుభవంలోకి వస్తుంది, అన్నీ తెలిసినవే. కాబట్టి సమయం కొంచెం త్వరగా 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేసుకుందాం శుక్రవారం అన్న ఉద్దేశంతో దాటించేస్తున్నాను, గమనించండి. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత స్వనీతి పనికిరాదు నాన్న. నాకైనా సరే, నాకు చాలా చెయ్యాలని ఉంటుంది, చాలా తిరగాలని ఉంటుంది, చాలా తినాలని ఉంటుంది, చాలా త్రాగాలని ఉంటుంది. కుదరదు. రోమాపత్రిక 7వ అధ్యాయం చదువుకోండి, కుదరదు. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చదువుకోండి, కుదరదు. దేవుడు వద్దన్నది మానితేనే నువ్వు బిడ్డవి. ఆ తండ్రి వద్దన్నది మానితేనే తండ్రికి బిడ్డవవుతావు. కానీ ఆ వద్దన్నదే చేస్తే నువ్వు సంగతి ఏమో కానీ ఆయన తండ్రిగా ఉండడు, తల్లిగా ఉండదు. ఉంటారా? కాబట్టి ఇప్పుడు ఎవరు నశిస్తున్నారంటే దుర్నీతిని ఆధారం చేసుకున్న వారిని, దుర్నీతి పుట్టించు సమస్త మోసంతోనూ నశించిపోతున్నారు. కాబట్టి నీతి మార్గమును నడిపించడానికి నా కాడి మీ మీద ఎత్తుకోనండి, నా దగ్గర నేర్చుకోనండి అని అన్నారు. కాబట్టి నశించుతున్న వారు ఎవరయ్యా అంటే దుర్నీతిని ప్రేమించేవారు, సువార్తను ద్వేషించేవారు. ముందు చెప్పాను 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో సువార్త ఎవరిలో ఉండదో వారికి నాశనానికి కారణం. దుర్నీతినే ఎవరు అనుసరిస్తున్నారో వారి నాశనానికి వారే కారణం. కాబట్టి సిలువను గూర్చిన వార్త వారికి ఈ రకంగా ఉంటుంది. రెండవ విషయంలోకి వస్తే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చెప్పండి, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం చాలా పొడవుగా ఉంటుంది, కానీ 4వ పంక్తి నుంచి చదువుతున్నాను. సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశముని మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త చేతనే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. ఏనా? ఏది రక్షిస్తుందట? దైవజనుడు చాలా చక్కగా చెప్పారు. నేను నా వీధు జ్ఞానీచుచునుండు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవినా నేర్పించునేవారు సిల్వ బాడ యేసు
క్రీస్తే నాకింత ప్రోత్సాహనందము గల్గుట కేకతగనమైన హేతువైయుండు. ఈ 15:2 4వ పంక్తి నుంచి మనం చూస్తే, సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల మీరు ఆ సువార్త వలననే రక్షణ పొందువారేయుందురు. ఇంకా నువ్వు మందులు వాడదాం అనుకున్నా, పూజలు చేద్దాం అనుకున్నా, నోములు చేద్దాం అనుకున్నా, ఇంకేదో చేద్దాం అనుకున్నా నీ వలన కాదు, రక్షణ రాదు. మరొక విషయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనంలో ఇప్పటి నుండి ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షణ పొందుతురు. ఇప్పుడు ఒకసారి మాట చదవండి, నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదు. స్టార్టింగ్ చెప్పండి. అప్పుడు రైట్, అప్పుడు అది క్లారిటీ గురించే. అప్పుడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారు వారందరూ రక్షింపబడతారు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యాలి అంటే ఏంటి? ఇది కూడా తెలియాలి మనకి. ప్రభు నామమును బట్టి ఏదైనా చేసేస్తున్నాం. మోకరించి ప్రార్థన ప్రభుది, విజ్ఞాపన పరులది, స్తుతి పరలోకపు తండ్రిది. కాబట్టి ఈ 3 కలిపి చేసేస్తున్నాం మనం. కలగాపులగం చేసేసి ప్రార్థన అని మోసంలో పడిపోతున్నాం. కాబట్టి అన్నీ ఒకటి కాదు పిల్లలారా. అలాగైతే దేవుడు ఎందుకు విభజిస్తారు? 3వ విషయానికి వస్తే, మరి అదే లూకా కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. చెప్పాను కదా, పౌలు గారిని, దేవదాస్ అయ్య గారిని, బైబిల్ మిషన్ని, సంఘాన్ని నిన్న బాహాటంగా చెప్పాను. సాక్ష్యం ఇచ్చుట కొరకే. చెప్పండి, సాక్ష్యం. సిలువను గురించిన వార్త మనం చెప్పబోతే ఇంకెవరికి తెలుస్తుంది? సిలువ అంటే ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర అనుకుంటారు. లేదా చాలామంది ఇలాగ అనుకుంటారు అన్నమాట. ఇది సిలువ కాదు, అది సిలువ కాదు. నీ యాటిట్యూడ్ సిలువ క్రాస్ కాదు, అది పరలోకానికి చేర్చేది. కాబట్టి ఆ సిలువ వార్త ఇక్కడ నువ్వు అభ్యసించాలి. సిలువ సువార్తను ఇక్కడ అభ్యసించాలి. ప్రభునామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆ సిలువకు సాక్షివి కావాలి. అదే పౌలు గారి రక్షణకి కారణము, సిలువ వార్తకి సాక్ష్యం. లూథర్ మిషన్లో ఉన్నటువంటి దైవజనుడు దేవదాస్ అయ్య గారిని సైన్యంకు యువరాజు వలె బయటకు రమ్మని పిలిచిన కారణం ఏంటంటే, సిలువని ఎత్తి చూపించడానికి. అంతవరకు సిలువ ధ్యానాలు లేవా? ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి. కానీ దాన్ని బహిర్గతపరిచి అన్ని చోట్ల, ఏ చిన్న సేవకుడు ఉన్న చోటైనా సరే, సిలువ ధ్యానం విత్ బయట అనౌన్స్మెంట్తో పాటు, ఫ్లెక్స్తో పాటు సిలువ ధ్యానం అందరికి పెడితే వాళ్ళు ఏమైంది? అన్ని సంఘాలలో సిలువ ధ్యానం చేస్తున్నారు, కానీ కాన్సెప్ట్ లేదు. ఆ మాట మనం అనకూడదు. దేవుడు ఎవరిని ఎలా నడిపిస్తారో అలా సాగుతుంది. నేనంటాను, మీరు ఏర్పాట్లో ఉన్నవారు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం నిన్న చెప్పినట్లుగా 8-11 వచనాల మధ్యన ఉన్న సంగతుల్లో ఏర్పాట్లో మీరు ఉన్నారు. కాబట్టి మీలో ఏముండాలంటే సిలువ సువార్త ఉండాలి. సిలువ సాక్షికి ప్రార్థన చేయాలి. సిలువకు మనం సాక్షులు కావాలి. అప్పుడు సిలువ మనల్ని మోక్ష నగరికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవ్వరూ నశింపరు, అందరూ నిత్య జీవంలో ఉంటారు. అట్టి దీవెన ఈ 9వ దిన ధ్యానము ద్వారాగా నశించుతున్న వారి వరుసలోనున్న, ఒకవేళ మనలో ఎవరన్నా ఉంటే ఎక్కడికి వచ్చేయాలి? రక్షింపబడు వారి అనుభవంలోకి వచ్చేయాలి. నశించు వారి అనుభవం ఏంటి? సువార్త వెరితనం, సువార్తను గ్రహించకపోవడం, దేవుని మాటలు వంట పట్టించుకోకపోవడం, దుర్నీతి మీద ఆనుకొని జీవించడం,
ఇది నశించిపోవడానికి కారణం నా మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉన్న మాటలు. రక్షణ పొందడానికి గల కారణం ఏంటంటే, రక్షణ పొందడం అంటే సువార్త నీ హృదయంలో నింపుకోవడం. నువ్వు రక్షింపబడలేవు కానీ ఆ సువార్త నిన్ను రక్షిస్తుంది. రెండో విషయం ఏంటంటే ఆ సిలువకు నీవు సాక్షిగా ఉండడం. ఆ సాక్ష్యం ఇచ్చిన నీవే అప్పటి నుండి ప్రభు నామమున ప్రార్థన అంటే చాలామంది నిలబడతారు కానీ మాట్లాడరు. ఏంటో కొన్ని మాటలు రావా అంటే చాలా మాటలు వచ్చు. వాళ్ళకి వచ్చినన్ని మాటలు నాకే రావు. చాలా మాటలు వచ్చు కానీ ఎందుకో దేవుని మాట రాదు. అంటే దుర్నీతి ఏదో అణిచేస్తుందేమో. పిల్లలు ఎవరిని విమర్శించాలని కాదు కానీ దేవుడి దగ్గరకు వచ్చారు, నేను బాగుపడ్డాను, మీరు బాగుపడా. దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరిని వదిలేడు, ఎవరిని విడిచిపెట్టాడు. పాతకుల్ని నీతిమంతులుగా చేస్తాడు కానీ నీతిమంతుల్ని పారద్రోలడు దేవుడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చామా, ఏదో ఒక మేలు పొందాలి. ఏ మేలు పొందాలంటే, నాయన నీ సిలువకు సాక్షిగా ఉంటాను, నీ స్వార్థ నా హృదయంలో ఉంచుకుంటా, నీ నామమున ప్రార్థన చేస్తాను, దుర్నీతి పరులతో సంభాషణ ఆపేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుని అదే ప్రార్థన. అలాంటి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేద్దాం. ఈ శుక్రవారం దేవుని సన్నిధిలోకి వచ్చాం కాబట్టి ప్రభు ఈ రక్షింపబడే వారి గుంపులో మనలను చేర్చి అపారమైన ఆయన కృపను బట్టి ఆయన సిలువకు సాక్షులుగా జీవించే దీవెన మోక్షమేగే ధన్యత పరమరక్షకుడైన క్రీస్తు ప్రభు మన ఎల్లరికూ దయచేయునుగాక.